చిత్తూరు జిల్లా కుప్పం పక్క రాష్ట్రమైన తమిళనాడు కృష్ణగిరి జిల్లా వేపనపల్లిలో ఘనంగా వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర మహాసభను నిర్వహించారు. వేపనపల్లి చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు బి సూర్యనారాయణ ఆధ్వర్యంలో 5వ సంవత్సరపు వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర మహాసభను నిర్వహించారు. ఈ సభలో 3 రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ పండితులు హాజరయ్యారు. డాక్టర్ వాస్తు గణపతి, డాక్టర్ వేణుగోపాల్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ వాస్తు శాస్త్రాల యొక్క ప్రయోజనాల గురించి సభలో వివరించడం జరిగింది. హిందూ సంప్రదాయాలను మర్చిపోయి అంతరించిపోయే విధంగా కొన్ని సంఘటనలు మనం చూస్తున్నామని, అలా జరగకుండా మన హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల నుండి వేద పండితులు, హిందూ సంఘాలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పం కాన్స్టిట్యూషన్. నేను అస్ట్రాలజర్. వాస్తు నేను ఫస్ట్ వచ్చేసి హస్త సాముద్రిక నేర్చుకున్నాను. హస్త సాముద్రికంలో ఎన్నో విషయాల్ని నేను తెల్లం చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం జరిగింది. జ్యోతిష్యం తర్వాత మళ్ళీ మా గురువు గారైన గుడ్లవారపల్లి దామోదరం యొక్క ప్రోత్సాహం చేత వాస్తులో రావడం జరిగింది. ఈ 3 శాస్త్రాలు కాకుండా సంఖ్యాశాస్త్రాన్ని కూడా గమనించడం జరుగుతుంది. ఈ శాస్త్రాల్లో ఉండేటువంటి విధానం ఏమంటే, మానవునికి సంభవించేటువంటి ప్రతి ఒక్క విషయానికి పరిష్కారము, పరిహారము దీంట్లో ఉంది అని నాకు బాగా అనుభవంలోకి వచ్చి, నేను ఈ యొక్క శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలను సొంత అనుభవంలో దాని నుంచి మేలు పొంది, ఈ మేలును ఇతరులు కూడా తెలియజేసి వాళ్ళ ద్వారా కూడా 10 మందికి మేలు జరగాల అనేటువంటి కోరికతో మేము మా మిత్రులు సూర్యనారాయణతో జత కలిసి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినాము. ఇలాంటి సమావేశం యాక్చువల్గా కుప్పంలో చేయాలని ప్లాన్ చేసినాము. ఎందుకో మళ్ళీ కుదరలేదు. ఇక్కడ ఈ సమావేశం ప్రారంభం చేసినాము. ఈ సమావేశంతో నెక్స్ట్ ఇంకా కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కూడా చేసేదానికి కావలసిన ఆలోచనలు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. నా పేరు బాబురెడ్డి. ఈ జ్యోతిష్య మహాసభ అనేటువంటి దాన్ని మా గురువు గారైనటువంటి సూర్యనారాయణమూర్తి, తర్వాత వాళ్ళ యొక్క స్నేహితులు వాస్తు గణపతి గారు ఇక్కడ ఏర్పాటు చేసిండారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే, ప్రజలకి శాస్త్రం కానీ వాస్తు కానీ జ్ఞానపరంగా అందరికీ అందాలని వాళ్ళ హృదయము, వాళ్ళ యొక్క ఆలోచన. ముఖ్యంగా ఈ వేపనపల్లి యూనియన్లో ఇక్కడ తమిళనాడు, అక్కడ కర్ణాటక, ఇక్కడ ఆంధ్ర 3 రాష్ట్రాల యొక్క ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుతూ ఉన్నారు. పెద్దలైనటువంటి మహానుభావులు జాడలో నడిచిరో ఆ విధమైన జాడలో మేము సేవా కార్యక్రమం చేసి ఈ సేవని ప్రజల ముందుకు తీసుకోపోవాలని వాళ్ళ యొక్క ఆలోచన విధానము. అటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఈనాటికి 5వ సంవత్సరముగా పరిణమింపబడింది అని తెలుపుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. దీనికి అధ్యక్షత వహించి 3 సభలు భాగముగా ఏర్పాటు చేసింది. అటువంటి సమయంలో వీళ్ళకి అందరికీ భోజనాలు ఆ వస్తువుల నుంచి వేసుకొని వచ్చి వాళ్ళకందరికీ